సమగ్ర శిక్ష ఉద్యోగుల మహాపాదయాత్ర ఉద్యోగాలు రెగ్యులర్ చేసే వరకు పోరాటం సాగిస్తాం. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 19వ రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల పురిటిగట్ట అని, మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను తెలంగాణ రాష్ట్రం ఇస్తే రెగ్యులర్ అయితే అనుకున్నాము, కానీ గత ప్రభుత్వం మోసం చేసి తమ జీవితాలను నాశనం చేశాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి కోరారు. అలాగే అమరవీరుల స్తూపం సాక్షిగా తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు సమ్మెను మరింత కొనసాగిస్తామని, విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తామని అన్నారు. ఉద్యోగులు అమరవీరుల స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేస్తూ తెలంగాణ సాధన పోరాటంలో చేసిన రీతిలోనే మా ఉద్యమ పంద నడుస్తుందని, మా వెట్టి చాకరీ విముక్తి పొందే వరకు, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసే వరకు మా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్న పోలీస్ కిష్టయ్యకు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, శైలజ, సంతోష్ రెడ్డి, వనజ, మంగ, శ్రీవాణి, కళ్యాణ్, సంధ్యాలింగం, కృష్ణ, దినేష్, వీణ, లావణ్య, 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. స్పందించాలి సీఎం గారు స్పందించాలి. మీరిచ్చిన మాట కదలుకోవాలి. హనుమకొండ హామీని ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా వృత్తి చాకరీ చేస్తూ ప్రభుత్వ పాఠశాల పనిచేస్తూ మేము చాలని జీతాలతో పనిచేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్. అప్పటి వరకు పే స్కేల్ అమలు కావడం. మా డిమాండ్ సాధించే వరకు ఈ అమరవీరుల సాక్షిగా, స్తూపం సాక్షిగా మేము రిజర్వేషన్ కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయమని తీసప్పే కమిషన్ ఏర్పాటు చేసి కలెక్టర్ చైర్మన్ గా ఉండి, ఆ కలెక్టర్ ఆదేశాల అనుసారము ప్రీమియం కమిటీ ఇంటర్వ్యూలు చేసి రోస్టర్ ప్రకారం నియామకాలు చేపట్టింది. కాబట్టి మాకు కోర్టులు కూడా అడ్డంకు రావు. జీవో నెంబర్ 16 కూడా ఏం చెప్తుంది, మీరు ఎక్కడైతే రోస్టర్కి అనుగుణంగా నియామకాలు చేపట్టలేదో వాళ్ళకు మాత్రం క్రమబద్ధీకరించద్దు అని చెప్తుంది. కానీ మేము ఏదైతే కోర్టు చెప్పిందో ఆ కోర్టు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాము, రోస్టర్ ప్రకారం ఉన్నాము, మెరిట్ ప్రకారం ఉన్నాము, అందరికీ అర్హతలను ఇంటర్వ్యూలు చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి మమ్మల్ని శాశ్వతంగా మీరు రెగ్యులర్ చేయాలి. కష్టాలు రాని కన్నీళ్లు రాని గెలిపే పొందే వరకు అలుపు లేదు మనకు.
ఈ అమరవీరుల సాక్షిగా వాళ్ళు ఎంత కష్టపడి మనకు తెలంగాణ సాధించారో మనం కూడా ఏ కష్టానికి కూడా లొంగకుండా మనము రెగ్యులరైజ్ సాధించే వరకు కూడా పోరాడతాం. అమరవీర స్తూపం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు మేము క్రాసింగ్ దగ్గర మన పోలీస్ కిష్టయ్య గారి తెలంగాణ అమరవీరుల దగ్గర నివాళులు అర్పించి అమరవీరుల సాక్షిగా మేము ఖచ్చితంగా రెగ్యులర్ కావాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. ఈ తెలంగాణలో ఎలాగైతే ఉద్యమించామో మా రెగ్యులర్ అయ్యే వరకు మేము అలాగే సాధిస్తామని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు కామారెడ్డిలో మరి 19వ రోజు సందర్భంగా మా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ అమరవీరుల స్తూపం వరకు మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం మరి ఈ అమరులకు మా నివాళులు అర్పించడము, మా డిమాండ్ పత్రాన్ని కూడా ఈ అమరవీర స్తూపం దగ్గర పెట్టడం జరిగింది. త్యాగాల పురుటిగడ్డ మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సమస్త సబండ వర్గాలు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేయడం జరిగింది. గత 18 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నాము. మేము ఏ రోజుకైనా తెలంగాణ రాష్ట్రం వస్తే రెగ్యులర్ అవుతామని చెప్పేసి మీకు సుప్రీంకోర్టు పడుకున్నాము, సమాన పనికి సమాన వేతనం వస్తుందని చెప్పి మేము ఆశించడం. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి ముఖ్యమంత్రి గారు హన్మకొండగా వేదికగా వచ్చి మీరు మా ప్రభుత్వం వస్తే కనుక మీకు 100 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు గడిచినా, సంవత్సరం గట్టినా మరి ప్రజాపాలనలో కూడా ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము ప్రతి ఒక్క రోజు 19,600 మందిని వివిధ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. 19వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఇవాళ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాన్ని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదేవిధంగా ఎన్ని బాణాలు మన మీదకి మన పై అధికారులు విసినా కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్తూపం సాక్షిగా ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు. మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని వెనుక వరకు స్పందించాలి.